హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు విజయరెడ్డి బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేను చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ రాయండి. ఫ్రెండ్స్, ఈరోజు నా ఈవినింగ్ స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను. ఆ బ్లాగ్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఈవినింగ్ స్నాక్స్ కోసం అని చెప్పేసి ఆలు మిర్చి బజ్జీలు ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను ఎందుకు శనగపిండి తీసుకున్నాను. శనగపిండి తీసేసుకొని కలిపేసుకుంటాను. నేను ఏంటంటే ఎందుకు చేస్తున్నాను, టూ టైప్స్ ఆఫ్ బజ్జీస్ అంటే, మా అమ్మ వచ్చిందండి ఊరు నుంచి, మిర్చీస్ పట్టుకొచ్చింది. చాలా బాగుంటాయి మిరపకాయలు. ఊర్లో విలేజ్లో ఫ్రెష్గా దొరుకుతాయి అన్నమాట. తోటలోంచి అలా తీసుకొచ్చి ఇస్తారు. అవి నా దగ్గర పట్టుకొచ్చింది. అవి నేను ప్రిపేర్ చేస్తున్నాను. దాంతో బజ్జీస్ సూపర్ ఉంటాయి అన్నమాట. అందుకు మా కోసం మిర్చి బజ్జీస్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. అలాగే పిల్లల కోసము ఆలు బజ్జీస్ ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ శనగపిండి తీసుకొని అందులో సరిపడా సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక చిటికెడు వంట సోడా కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుందండి. అంటే ఆల్వేస్ మనం ప్రిపేర్ చేయం కదా, వంట సోడా హెల్త్కి మంచిదేం కాదు, కానీ ఎప్పుడైనా ఇలా బజ్జీస్ ప్రిపేర్ చేస్తే మాత్రం యాడ్ చేసుకుంటాను నేను. దీన్ని బాగా మిక్స్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని కలుపుకుంటాను. మనం బజ్జీల పిండి ఎలా కలుపుకుంటాం, కొంచెము జారుగా, అంటే చాలా ఎక్కువ వాటరీగా కలుపుకోకుండా, ఎక్కువ థిక్గా కూడా ఉండకుండా కలిపేసుకుంటే సరిపోతుంది. అలా కలిపేసుకుంటున్నాను. నాకు మిరపకాయ బజ్జీలు చాలా ఇష్టం అండి, చాలా అంటే చాలా ఇష్టము. ఏవి చేసుకోకపోయినా కూడా నేను మిర్చి బజ్జీస్ మాత్రం కంపల్సరీ చేసుకుంటాను. మంత్లీ ఒక 2-3 టైమ్స్ అయినా చేస్తానన్నమాట. మా వారికి కూడా చాలా ఇష్టము, అందుకే ప్రిపేర్ చేసుకుంటాను. పిల్లలు మిర్చి బజ్జీస్ చేస్తే మిరపకాయ వదిలేసి ఓన్లీ పైద మాత్రమే కోటింగ్ తింటారు. పిండిని ఈ విధంగా జారుగా కలుపుకోవాలండి. నేను ఆలూలు పీల్ చేసి పక్కన ఉంచాను. వాటిని ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను. సన్నగా స్లైసెస్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. మన ఇష్టం అనమాట, ఏ షేప్లోనే కట్ చేసుకోవచ్చు. నేను ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను, ఓవెల్ షేప్లో. ఆలు కూడా కట్ చేసి ఉంచాను కదా, పిండి కూడా కలిపి పెట్టి ఉంచాను. ఇప్పుడు బజ్జీలు వేసేసుకుంటున్నాను. కడాయిలో ముందే నేను పిండి కలిపే ముందే స్టవ్ పైన ఆయిల్ పెట్టానండి. కడాయిలో అది వేడైపోయింది. నేను కట్ చేసుకొని అంతా రెడీ చేసుకునేసరికి ఇప్పుడు బజ్జీలు వేసుకుంటున్నాను. ఆలు బజ్జీస్ వేసేస్తున్నాను. నేను ఆలు స్లైసెస్ని డిప్ చేసేసి శనగపిండిలో వేసేసుకుంటున్నాను. వీటిని మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకుంటే సరిపోతుంది. అందరికీ తెలుసు కదా బజ్జీలు ఎలా వేసుకోవాలో, అంతే. ఇవి 2 సైడ్స్ టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి, అప్పుడు చాలా బాగుంటాయి. ఈ విధంగా కలుపుకుంటే కొంచెం క్రిస్పీగా వస్తుందండి, చాలా బాగుంటుంది. పొంగుతాయి కూడా, మీకు తెలుస్తుంది కదా, పొంగినట్టు అనిపిస్తుంది కదా బాగా. ఇలా పొంగేసి చాలా బాగుంటాయి అన్నమాట. నేను ఎప్పుడైనా ఈ విధంగానే కలిపేసి చేసుకుంటానండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. రెండిటికి ఒకే పిండి సరిపోతుంది కదా, 2 బజ్జీలకి. ఆలు బజ్జీ రెడీ అయిపోయింది చూడండి. కలర్ మంచి కలర్ వచ్చేసింది. ఇప్పుడు దీన్ని తీసేసుకుంటాను, సరిపోతుంది. ఇంకేంటి ఫ్రెండ్స్, మీరు స్నాక్ టైంలో ఏ స్నాక్స్ ప్రిపేర్ చేస్తారు? టీ టైం స్నాక్స్. మంచి కలర్ వచ్చేసింది, చూస్తుంటేనే యమ్మీ అనిపిస్తుంది కదా. ఆలు బజ్జీ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను మిర్చి బజ్జీస్ కూడా వేసేసుకుంటాను. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. అమ్మ తీసుకొచ్చిందండి ఊరి నుంచి మిర్చీస్, ఎంత బాగున్నాయి కదా. కొంచెం స్పైసీ అనిపిస్తుందండి ఈ మిర్చీస్. కాకపోతే మిర్చి బజ్జీ అనగానే కొంచెం స్పైసీ ఉంటేనే బాగుంటుంది. నాకు చప్పగా అనిపిస్తే నాకు తినాలనిపించదు. అందుకే నేను కొంచెం స్పైసీ ఇష్టపడతాను. ఎప్పుడైనా కూడా కర్రీస్లో కానీ దేనిలో అయినా కూడా స్పైసీ ఇష్టపడతాను. అందుకే ఈ బజ్జీస్ ప్రిపేర్ చేస్తాను. ఆ మిర్చీస్కి ఏం చేశానంటే లోపల సీడ్స్ అన్ని తీసేసానండి. స్పైసీగా ఉంటాయని చెప్పాను కదా, ఇంకా సీడ్స్ అలాగే ఉంచితే ఇంకా ఎక్కువ స్పైసీ అనిపిస్తుంది. లోపల సీడ్స్ అన్ని తీసేసి బజ్జీలు వేసేస్తున్నాను. శనగపిండిలో డిప్ చేసి ఆయిల్ కాగుతూ ఉందన్నమాట. అలాగే నేను ఆలు బజ్జీస్ కూడా వేసాను కదా ముందు. ఇప్పుడు మిర్చి బజ్జీస్ కూడా వేసేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, చూడండి మిర్చి బజ్జీస్ కూడా రెడీ అయిపోయాయి. మంచి కలర్ వచ్చేంత వరకు కాల్ చేసుకుంటే సరిపోతుంది. ఈజీ అండి. ఒక పిండి కలిపేసుకున్నామంటే 2 బజ్జీస్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్. ఈ మెథడ్ నచ్చినట్లయితే మీరు ఫాలో అయ్యి మీరు ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఈ రెసిపీస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే గంట సింబల్ని కూడా కొట్టండి. నా నోటిఫికేషన్స్, నా కొత్త వీడియోలో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. సూపర్ టేస్టీ ఆలు బజ్జీ అండ్ మిర్చి బజ్జీస్ రెడీ అయిపోయాయి. మేము ఎంజాయ్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.